సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితాన్ని వారు వేర్వేరుగా జీవించేందుకు సిద్ధపడ్డారు. భార్యాభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని, తమ బంధం అలాగే కొనసాగుతుందని అన్నారు. విడాకుల విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఒకే రకమైన ప్రెస్ నోట్ను వదిలారు. అయితే ఈ విడాకుల వ్యవహారంపై ఎవరికి తోచినట్టుగా వారు ఊహించేసుకుంటున్నారు. జైసాం మధ్య కెరీర్ పరంగా విభేదాలు వచ్చాయని, అందుకే ఎవరి దారి వారు చూసుకునేందుకు సిద్ధపడ్డారని టాక్ వచ్చింది. సినీ కెరీర్కు అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతోనే చైతుతో సమంత విడాకులు తీసుకుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సమంతకు ఆంక్షలు విధించడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 2 నుంచి సమంత సైలెంట్గానే ఉంటుంది. విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయింది. కానీ కాసేపటి క్రితమే ఓ పోస్ట్ చేసింది. అందులోని సారాంశం గమనిస్తే విడాకుల వెనుకున్న కారణాలు చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది. ఈ ప్రపంచాన్ని మనం మార్చేయాలి అనుకుంటే ముందుగా మనమే మారాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. మనమే మన షెల్ఫ్ల దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మన లక్ష్యాలను గుర్తు చేసుకోకూడదు. కలలు కనద్దు అంటూ ఏదో పరోక్షంగా చెప్పేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. తనకు తాను ఒంటరిగా నిలబడి తన లక్ష్యాలు, తన కలలను సాకారం చేసుకునేందుకు సమంత ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆంక్షలు పెట్టిన అక్కినేని ట్యాగ్ను ఇలా దూరం పెట్టినట్లు అర్థమవుతోంది.